సో హనుమాన్శ్చ విభీషణః కృపః పరశురామశ్చ సప్తయతే చిరజీవినః. శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం అని పెద్దలు చెప్తారు. ఏ ధర్మాన్ని సాధించాలన్నా, ధర్మ అర్థ కామ మోక్షాలు ఏం కావాలన్నా శరీరము అనేది ఉపాధి చాలా ప్రధానమైంది. శరీరం లేకుండా ఎవరు ఏ పనిని సాధించలేరు. శరీరం లేనప్పుడు దాన్ని ప్రేతత్వమో ఇంకో లెక్కలో చెప్తారు. కానీ ఆ శరీరము లేకుండా నిరాకారమైన నిర్గుణ పరబ్రహ్మతత్వం ఇంకోటి చెప్తారు. బ్రహ్మతత్వములో చేరాలి అంటే ఎప్పుడూ అలా ఆనందమయమైనటువంటి స్థితిలో ఉండాలి అంటే అది సాధించడానికి ఓ శరీరం కావాలి. అయితే కొన్ని కోట్ల జన్మలు పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం అని మనకి ధర్మశాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. శంకర భగవత్పాదాచార్యులు వారు మరీ ప్రత్యేకంగా చెప్పారు. పుట్టటము పోవటము పుట్టటము పోవటము మళ్ళీ తల్లి గర్భంలోకి చేరటము అనేటటువంటి ఒక సైకిల్ ఎప్పుడూ జరుగుతూ ఉంటుందయ్యా. కాబట్టి ఈ చక్రము, ఈ సట్రములో మనం ఇరుక్కొని ఉంటాము. ఈ చక్రము సట్రము నుంచి బయటికి వెళ్ళటానికి ఈ వచ్చినటువంటి ఈ జన్మని సద్వినియోగం చేసుకో అని శంకర భగవత్పాదాచార్యులు వారు చాలా విశేషమైనటువంటి సందేశం ఇచ్చారు. అయితే అది గుర్తు చేసుకోవడానికి నేను పుట్టి సంవత్సరం 2 ఏళ్ళు 3 ఏళ్ళు అని మనం జన్మదినాలుగా చేసుకుంటాం. జన్మ దేనికి? ఉపాధికి, శరీరానికి సంబంధించినటువంటిది జన్మ. జన్మ అనే దాంతో సంబంధం లేనటువంటి వాడు ఆత్మస్వరూపుడైన వాడు జీవుడు. ఈ జీవుడు నేను జన్మించాను అనే భ్రాంతి వల్ల మాయలో తగులుకుంటున్నాడు. ఆ జన్మించాను అనే భ్రాంతి నుంచి దూరం వెళ్ళటమే వేదాంతం యొక్క పరమ లక్ష్యము. అదే మనం సాధించాల్సినటువంటిది. కాబట్టి పుట్టాను అనే విషయం ఎందుకు గుర్తు చేసుకోవాలయ్యా అంటే ఇక మీదట నేను పుట్టాను అనే మాట అనుకోకూడదు. ఆ స్థితి పరమేశ్వరుడు కలిగించాలి. ఉద్ధరేద్ ఆత్మనాత్మనాత్ అని. సరేనండి, పుట్టిన తర్వాత ధర్మాలని సాధించాలి, అర్థకామాలు మోక్షము అన్నిటికీ శరీరం అవసరం అన్నారు. కాబట్టి ఈ శరీరం భూమి మీదకి ఎప్పుడు వచ్చింది? ఇది చాలా ప్రధానమైనటువంటి అంశం. దానిని బట్టే అతని ఉత్తర జన్మ, అతని ఉత్తర కర్మలు అన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. ఎప్పుడు వచ్చింది అనేది ఎలా చెప్తారు? ఎందుకంటే కాలం అనంతమైంది కదండి. అనంతమైన కాలంలో ఫలానా సమయంలో వచ్చాడు, ఫలానా సమయంలో పోయాడు అని ఎలా చెప్పగలం? అంటే ఇంగ్లీష్ క్యాలెండర్ చూసి జనవరి 21 వచ్చాడండి, మళ్ళీ వచ్చే జనవరి 21కి పుట్టినరోజు అండి, లేదు నవంబర్ 20న పుట్టాడండి, వచ్చే నవంబర్ 20 పుట్టినరోజు, 21 పుట్టినరోజు, ఇలా చెప్పకూడదు. మనకి కాలాన్ని సూర్యుడు, చంద్రుడు, భూమి ఈ మూడిటిని ఆధీనం చేసుకొని లెక్క వేసుకుంటూ ఉంటాం. ఈ భూమికి ఈ సూర్యుడు చంద్రుడి నుంచి మార్పులు ఎలా వస్తాయి అనేది మనం ప్రధానంగా కొలుచుకోవడానికి వాడే కొలబద్ద. ఇందులో నవగ్రహాల యొక్క పాత్ర చాలా ఉంటుంది. ప్రధానంగా 7 గ్రహాలు చాలా ఎక్కువగా ఉంటాయి. దీన్ని ఖగోళము అంటారు. ఖగోళము అనే దానికి ఖచర దర్పణము అంటే ఈ ఆకాశానికి మొత్తానికి ఒక అద్దం ఫిక్స్ చేయాలి. ఏమిటా అద్దం అంటే మనం పుట్టినప్పుడు మన ఋషులు నక్షత్రాలు 108 కాన్స్టిలేషన్స్ చెప్పారు. ఈ గ్రహాలు ఏదైనా సరే 360 డిగ్రీస్లో మీరు ఎక్కడైనా తిప్పి చూసుకోండి, వాటిల్లోనే ఆ గ్రహాలు కనిపిస్తాయి తప్ప బయట ఎక్కడా గ్రహాలు కనిపించడానికి వీల్లేదు. అలా మొత్తాన్ని ఒక 108 కాన్స్టిలేషన్స్, 27 నక్షత్రాలు ఇంటూ 4 పాదాలు, 108 పూర్తిగా కాన్స్టిలేషన్స్లో వీటిల్ని బంధించారు. ఇప్పుడు ఒక మనిషి పుట్టినప్పుడు సూర్యుడు ఎక్కడున్నాడు, చంద్రుడు ఎక్కడున్నాడు, బుధుడు ఎక్కడ ఉన్నాడు, లేదు బృహస్పతి ఎక్కడ ఉన్నాడు, ఆ శుక్రుడు ఎక్కడ కనిపిస్తున్నాడు, శని యొక్క సంచారం ఎక్కడ ఉంది, కుజుడు ఎక్కడ తిరుగుతున్నాడు, ఇవన్నీ కూడా లెక్క వేసుకొని దీనికి రాహుకేతువుల ఛాయ ఎలా వస్తుంది అంటే దాన్ని మొత్తాన్ని ఆకాశాన్ని ఒక స్టాండ్ స్టిల్ ఫోటో తీస్తే అదే మన జాతక చక్రము. జాతక చక్రం అంటే ఏదో గీశారండి రవి బుధుడు కుజుడు అనేదో పిచ్చి పిచ్చిగా చెప్తున్నారు అని తెలియని వాళ్ళు అనుకుంటారు. కాదు, నువ్వు పుట్టినప్పుడు ఆకాశంలో ఎక్కడ ఏ కాన్స్టిలేషన్స్లో ఏ గ్రహాలు ఉన్నాయి, మళ్ళీ ఖచ్చితముగా ఆ తిథి
ఆ తిథి రావాలి, ఆ నక్షత్రమో ఏదైనా సరే మళ్ళీ వచ్చినప్పుడే పుట్టినరోజు చేసుకోవడం అనేది ఉంటుంది. ఇది దేంట్లో తెలుస్తుంది? కేవలం మన పంచాంగంలో మాత్రమే ఇది తెలుస్తుంది తప్ప ఇంగ్లీష్ క్యాలెండర్లో గ్రెగేరియన్ క్యాలెండర్లో ఇది తెలిసేటువంటి అవకాశం లేదు. కాబట్టి మన పంచాంగాన్ని తిథి వార నక్షత్ర యోగ కరణాలని చెప్పేటటువంటి పంచాంగాన్ని ఆధీనం చేసుకొని ప్రతి మనిషి వాడు ఎప్పుడు పుట్టాడు అనేటటువంటి చక్రాన్ని గీసుకోవాలి. ఈ గీసిన తర్వాత ఇప్పుడు కాశీ దగ్గర గంగ పుట్టింది ఏమండి, అలాగే బ్రహ్మగిరి మనమందరం ఇప్పుడు చాలా విశేషంగా చెప్పుకుంటూ ఉన్నాం కదా, చక్కగా గోదావరి పుట్టినటువంటి నాసిక్ ప్రాంతాన్ని, అక్కడ పుట్టినటువంటి గోదావరి ఏ సమయానికి ప్రయాణం చేస్తూ ఎంత దూరం వస్తుంది? చలికాలంలో పుట్టిందనుకోండి, వాతావరణం వేరుంటుంది, దాని వేగంలో మార్పు ఉంటుంది. వర్షాకాలంలో పుట్టిందనుకోండి, బయట ఉండే ఎక్స్టర్నల్ ఫోర్సెస్ దాని వాతావరణం వేరు, దాని వేగం వేరుంటుంది. ఇదే ఎండాకాలంలో పుట్టిందనుకోండి, కుచించుకొని అది ప్రయాణించేటటువంటి వేగం వేరుంటుంది. అలాగే ఈ కాలచక్రంలో కూడా మొత్తము 365 రోజుల చక్రాన్ని గీసుకొని నువ్వు పుట్టినప్పటి నుంచి నీ ప్రయాణం యొక్క వేగం ఎలా ఉంటుంది, ఎక్కడ ఏ సమయానికి నువ్వు ఈ మలుపుకి చేరుతావు, ఈ మలుపులో నీ జీవితం ఎలా ఉండబోతోంది, తర్వాత ఎలా ఉండబోతుంది, ఇదంతా కూడా పంచాంగం మాత్రమే చెప్పగలదు. ఇంకొకటి చెప్పేటటువంటి అవకాశం లేదు. అందుకని తెలుగు లెక్కల ప్రకారమే, లేదు సంస్కృత లెక్కల ప్రకారమే, మన పంచాంగం చెప్పినటువంటి విధానంలోనే ఏ ఏ ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంతం సౌరమానమైన, అంటే మేము సూర్యుడిని ఆధీనంగా చేసుకొని మేము చేస్తామండి, లేదు చాంద్రమానం, మనందరిది చాంద్రమానం, మేము చంద్రుడు ఎక్కడున్నాడో లెక్క చూసుకొని కాలాన్ని గణిస్తామండి. ఇది గొప్పదే. మాది బార్హస్పత్యమానం అండి, అంటే బృహస్పతిని లెక్క వేసుకొని బృహస్పతిని ప్రధాన ఒక రాట కింద తీసుకొని మిగతా గ్రహాలన్నీ లెక్క వేసుకొని మేము చూసుకుంటామండి. ఇలా వైదికమైనటువంటి ఋషి ఒక్క మార్గంలో ఆకాశాన్ని, గ్రహాలని, ఈ భూమి మీదకి వచ్చేటువంటి ఫలితాలని లెక్క వేయలేదండి. చాలా విశేషంగా లెక్కలు కట్టాడు, చాలా విశేషంగా లెక్కలు కట్టాడు. కాబట్టి ఆ ఋషి కట్టినటువంటి లెక్క మన జీవితాన్ని మొత్తాన్ని, మన ప్రయాణాన్ని, మన గమ్యాన్ని, మన గమనాన్ని అన్నిటినీ సూచించేటటువంటి విధానంలో రాస్తూ, నాయన ఇప్పుడు నీకు గోచారంలో శని వచ్చింది, ఇదిగో ఇప్పుడు గురుమౌఢ్యము అంటాడు. గురుమౌఢ్యం అంటే ఏమిటి? మీకు మామూలుగా గ్రహణము సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే ప్యారలల్ దీంట్లోకి వచ్చినప్పుడు ఎలా గ్రహణమో, బృహస్పతి యొక్క పూర్తి శక్తి భూమి మీదకి రాకుండా ఆపేటటువంటి దాన్ని గురుమౌఢ్యము, శుక్రమౌఢ్యము, ఇట్లా ఎంతో మోస్ట్ సైంటిఫిక్గా ఈ క్యాలెండర్ డిజైన్ అయింది మన సనాతన పంచాంగము. ఇవాళ మన పంచాంగంలో గీసినటువంటి గ్రహస్థితిని కనుక మీరు తీసుకుంటే, నాసా వాడి దగ్గరికి వెళ్ళి వాడిచ్చిన రిపోర్ట్స్లో ఆ రోజు టైంలో గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వెతుక్కుంటే, ఈ గోచి కట్టుకున్న పురోహితుడు, ఆ నాసాలో చెప్పే సైంటిస్టు ఇద్దరు ఆ గ్రహాలను ఒకటే దగ్గర చూపిస్తారు. అది సనాతన వైదిక ఋషి యొక్క లెక్క గొప్పతనం. అంటే ఇంత ఎక్విప్మెంట్ వచ్చినా కూడా మనం ఎక్కడో ఉన్నాం. అందుకనే ఆస్ట్రానమీ ఆఫ్ బ్రాహ్మిన్స్ అని 1790లో జాన్ ఫెయిర్ ప్లే అనే ఆయన చాలా అద్భుతమైన గ్రంథం రాస్తూ, వీళ్ళు సామాన్యులు కాదండి, ఈ దేశంలో పుట్టినటువంటి బ్రాహ్మణులు, ఆయన ఇదే రాశాడు, ఆస్ట్రానమీ ఆఫ్ బ్రాహ్మిన్స్ అని రాశాడు. వీళ్ళు 5000 సంవత్సరాలు తక్కువ లేకుండా, ఆ ముందు ఎప్పటి నుంచో మాకు తెలియదు, ఆకాశంలో జరుగుతున్నటువంటి రీడింగ్స్ ప్రతి దాన్ని గమనించి వాళ్ళు మొత్తము దాన్ని లిఖితపూర్వకంగా రాశారు. అనన్య సామాన్యమైనటువంటి ఆస్ట్రానమీ జ్ఞానము ఈ భారతదేశం యొక్క పరము అని చెప్తారు. ఒకప్పుడు ఉజ్జయినిలో మనం లెక్క గీసుకునేవాళ్ళం మహాకాళేశ్వరుడి దగ్గర. ఇప్పుడు గ్రీన్విచ్ మీన్ టైంకి ఎందుకు మార్చారో ప్రపంచంలో ఎవరికి తెలియదు. కాబట్టి ఇంత గొప్పదైనటువంటి మన పంచాంగం ప్రకారం పుట్టినరోజు అనేటటువంటిది ఒకటి నిర్ణయం చేసుకొని, ఈ పుట్టినరోజు నాడు ఉదయాన్నే లేచి సూర్యుడి కంటే ముందే అభ్యంగన స్నానాదులన్నింటినీ కూడా ఆచరించుకొని, ఆ తర్వాత కొత్త బట్టల్ని వేసుకొని, భగవంతుడు ఇష్టమైనటువంటి ఆ భగవంతుణ్ణి కీర్తించి ప్రార్థించి, నాయనా ఈ ఉపాధిని నువ్వే ఇచ్చావు, ఉద్ధరేద్ ఆత్మనాత్మనాథని, దీనికి అవసరమైనటువంటి ధర్మ అర్థ కామ మోక్షాలన్నీ కూడా అనుగ్రహించాల్సినటువంటి వాడివి నువ్వే అని చక్కగా
ధ్యానం చేసుకొని తాను తీపి తిని నలుగురికి తీపినిచ్చి తన జన్మకి కారణమైనటువంటి మాతాపితరులు ఎవరైతే ఉంటారో అన్ని అక్షతలు వాళ్ళ చేతికిచ్చి, వీళ్ళు కదా ఈ ఎక్కడో సృష్టిలో పడి నేను తిరుగుతూ ఉంటే నాకు ఈ ఉత్తమ మహత్తరమైనటువంటి మానవ శరీరాన్ని ఇచ్చి తరించడానికి యోగ్యమైన శరీరాన్ని ఇచ్చారు అని ఆ పెద్దలకి నమస్కరించుకొని అక్కడి నుంచి మనం ధర్మం వైపుకి మళ్ళీ పుట్టకుండా ఉండడానికి ప్రయాణం చేయటం ఏదైతే ఉందో అది చాలా గొప్పది. దానికోసమే మృత్యుంజయ హోమము అని చేస్తారు పుట్టినరోజు నాడు. మృత్యుంజయ హోమము అంటే ఈ శరీరం చచ్చిపోవాలి అని కాదు, ఇక చచ్చిపోయేటటువంటి అవకాశం ఉండే శరీరాల్ని పొందకుండా శాశ్వత అమరత్వాన్ని పొందాలి వీడు అని మృత్యుమునే జయించేటటువంటి, మృత్యువుని జయించడం ఈ ఒక్క జన్మలోనేనా? ఎవరికైనా ఉపాధితో అది సాధ్యమా? ఉపాధి పొందిన ఎవడైనా శరీరాన్ని వదిలిపెట్టాలి. అయినప్పటికీ మృత్యుంజయం అని మనకి చేయడానికి కారణము ఇక మీదట వీడు పుట్టకుండా ఉండేట్టుగా, ఇక మీదట వీడు మృత్యువు అనేది చూడకుండా ఉండేట్టు జయం పొందుగాక అని పిల్లల పేరు మీద మృత్యుంజయ హోమాలు ఇవన్నీ కూడా చేయించటము, ఓ సంప్రదాయంగా చక్కగా మనం చేసుకోవటం, గుళ్ళకి వెళ్ళటం, నమస్కరించుకోవటం, పెద్దల్ని ఆశీస్సులు తీసుకోవడానికి వెళ్ళటం, ఈ పనులన్నీ కూడా పుట్టినరోజు నాడు ఎందుకు చేసుకోవాలి అంటే ఆ మృత్యుంజయుడు కావాలి అనే తపన లోపల వదిలిపెట్టకుండా ఉండడం కోసం అని చెబుతూ నా వాణికి నేను విరామాన్ని ఇస్తున్నాను. మన ఛానల్లో ప్రసారమవుతున్న అన్ని భక్తి